ఇక జగన్ 2.0 వ్యాఖ్యలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఆయన సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కలవలేదన్న అనగాని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామంటే ఎవరు నమ్ముతారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలకు ప్రజలు వేసిన మొట్టికాయలకు ఇప్పటికీ కూడా వాపులు తగ్గలేదన్నారు. ఆయన మోసం గురించి చెప్తుంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు పక్కున నవ్వేస్తున్నారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇక ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు అధపాతాళానికి తొక్కేశారని అన్నారు. కానీ ఆయన ఇంకా మారినట్లు కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా మారకపోతే ఈసారి వైసీపీని జనం బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు అనగాని. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. ఇక జగన్ 2.0 వ్యాఖ్యలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఆయన సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కలవలేదన్న అనగాని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామంటే ఎవరు నమ్ముతారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలకు ప్రజలు వేసిన మొట్టికాయలకు ఇప్పటికీ కూడా వాపులు తగ్గలేదన్నారు. ఆయన మోసం గురించి చెప్తుంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు పక్కున నవ్వేస్తున్నారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇక ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు అధపాతాళానికి తొక్కేశారని అన్నారు. కానీ ఆయన ఇంకా మారినట్లు కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా మారకపోతే ఈసారి వైసీపీని జనం బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు అనగాని.